మాట్లాడేటోడు ఉండడు అని అనుకుంటా. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ముంబై నుంచి న్యూయార్క్ వెళ్లాలంటే దాదాపు 12,551 కిలోమీటర్ల 15 గంటల మేర విమానంలో కూర్చోవాల్సిందే. అది కూడా అత్యంత వేగంగా వెళ్లే బోయింగ్ 747-8లో ప్రయాణిస్తేనే దీని వేగం గంటకు 652 కిలోమీటర్లు. ఒకవేళ సాధారణ విమానంలో ప్రయాణిస్తే మాత్రం 22 గంటలు పట్టే అవకాశం ఉంది. అయితే ఇంత సుదీర్ఘంగా ప్రయాణించామంటే కొందరు ఇబ్బందులు పడుతున్నారు. సముద్రాలు దాటి వెళ్లాలంటే రెండే మార్గాలు, ఒకటి నౌకలు, రెండోది విమానాలు. వీటిలో అత్యంత వేగంగా వెళ్లేవి మాత్రం విమానాలే. అందుకే ఎక్కువ మంది విమాన ప్రయాణాలనే ఆశ్రయిస్తున్నారు. కానీ దీనికి మించిన ప్రత్యామ్నాయం ఇప్పటి వరకు లేదు. విమానంలో ప్రయాణించడం సరదాగానే అనిపిస్తుంది, సమయం ఆదా అవుతుంది. కానీ విమాన ప్రయాణం అన్ని ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. విమానంలో పీడనం, ఉష్ణోగ్రత, ఆక్సిజన్ మోతాదులు మారిపోతూ ఉంటాయి. తేమ కూడా సముద్ర మట్టం కన్నా తక్కువగా ఉంటుంది. ఇవన్నీ శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అంతేకాదు, వేరువేరు టైం జోన్లలో ప్రయాణించడంతో జెట్లాగ్కు దారితీస్తుంది. ఇవన్నీ తలుచుకున్నప్పుడు ఎంచక్కా 2-3 గంటలు అమెరికాకు వెళ్తే ఎంత బాగుండు అనుకునేవారు కూడా ఉన్నారు. అమెరికాకు అత్యంత సులువుగా వేగంగా కొన్ని గంటల్లో ప్రయాణించాలనుకునే వారికి స్పేస్ ఎక్స్ అధినేత ఇలాన్ మస్క్ శుభవార్త చెప్పారు. హైదరాబాద్ నుంచి అమెరికాకు గంటలోనే వెళ్లొచ్చని ఎక్స్ వేదికగా ఇలాన్ మస్క్ ప్రకటించారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ప్రపంచంలోని ఏ మూలకైనా గంటలో వెళ్ళొచ్చట. తాజాగా అందుకు సంబంధించిన ఓ వీడియోను ఇలాన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. గంటలో అమెరికాకు వెళ్లడం సాధ్యమేనని మస్క్ తేల్చి చెబుతున్నాడు. వచ్చే 4 ఏళ్లలో ఈ ప్రయాణం స్పేస్ ఎక్స్ ఆధ్వర్యంలో అందుబాటులోకి రానున్నట్టు మస్క్ వివరిస్తున్నాడు. అసలు ఇది ఎలా సాధ్యం అంటే ఇలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ అక్టోబర్ 13న చేపట్టిన ఓ ప్రయోగం గురించి తెలుసుకోవాల్సిందే. అక్టోబర్ 13న స్టార్షిప్ పేరుతో టెక్సాస్లోని బోకా చికా తీరంలోని స్టార్ బేస్ నుంచి ఈ రాకెట్ ను స్పేస్ ఎక్స్ ప్రయోగించింది. భూమి నుంచి 65 కిలోమీటర్ల ఎత్తులోకి రాకెట్ వెళ్లిన తర్వాత దాని నుంచి సూపర్ హెవీ బూస్టర్ విడిపోయింది. అయితే ఈ సూపర్ హెవీ బూస్టర్ సాధారణంగా బూస్టర్ల లాగా కిందికి పడిపోవడమో కాలిపోవడమో జరగలేదు. నిజం చెప్పాలంటే ఆ బూస్టర్ ఎక్కడి నుంచి అయితే ప్రయోగించారో అదే లంచ్ ప్యాడ్ కు వచ్చి చేరింది. ఆ ప్లాన్ కు ఆయువు పట్టు మేక జిల్లా. స్పేస్ ఎక్స్ బూస్టర్లు చరిత్రను సృష్టించాయి. రాకెట్లను నింగిలోకి తీసుకెళ్లేలా చేసేవి వాటిని బూస్టర్లు అంటారు. ఈ బూస్టర్లు మెయిన్ రాకెట్ కు వేరుగా ఉంటాయి. అయితే సాధారణంగా రాకెట్ కొత్త ఎత్తుకు దూసుకుపోయిన తర్వాత ఈ బూస్టర్లు విడిపోతాయి. ఆ తర్వాత అవి భూమిపై ఎక్కడో ఒక చోట పడిపోతాయి, లేదంటే కాలిపోతాయి. కానీ స్పేస్ ఎక్స్ రూపొందించిన బూస్టర్లు అలా కాదు. ఈ బూస్టర్లు అవరోహణను కూడా నియంత్రిస్తాయి. అంటే రాకెట్ ఎగరానికి ఎలా బూస్టర్లు సహకరిస్తాయో కిందికి దిగడానికి కూడా సహకరించేలా వాటిని స్పేస్ ఎక్స్ తయారు చేసిందన్నమాట. ప్రాథమికంగా చెప్పాలంటే బూస్టర్లను స్పేస్ ఎక్స్ 2 రకాలుగా వినియోగిస్తోంది. రాకెట్లను ప్రయోగించడంతో పాటు సరిగ్గా లాంచ్ ప్యాడ్ లో వాటిని దిగేందుకు బూస్టర్లు వాడుతోందన్నమాట. అయితే ఎందుకు ఈ చారిత్రాత్మకం అంటే ఈ బూస్టర్లు చాలా డబ్బును, సమయాన్ని ఆదా చేస్తాయి. మరోసారి ప్రయోగించడానికి కొత్త రాకెట్, బూస్టర్లు తయారించాల్సిన అవసరం లేదు. అంటే మళ్ళీ వాటిని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. భవిష్యత్ మొత్తం రీయూజబుల్ రాకెట్లు, బూస్టర్లదేనని నిపుణులు అంటున్నారు. రీయూజబుల్ రాకెట్ల రేస్లో అమెరికాతో పాటు ఇతర దేశాలు కూడా ఉన్నాయి. స్పేస్ ఎక్స్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు చైనా స్పేస్ సంస్థ తీవ్ర ప్రయత్నం చేస్తోంది. వచ్చే 2 ఏళ్లలో రీయూజబుల్ రాకెట్లను ప్రయోగించేందుకు కమ్యూనిస్ట్ కంట్రీ రెడీ అయింది. రష్యా సైతం రీయూజబుల్ రాకెట్లపై కన్నేసింది. ఆ దేశం కొత్తగా తయారు చేసిన అమూర్ రాకెట్ ను 2026లో ప్రయోగించనుంది. అమూర్ రాకెట్ అనేది స్పేస్ ఎక్స్ కు చెందిన ఫలాన్ 9 లాంటిదే. ఆ భారత్ కు కూడా ఈ రీయూజబుల్ రాకెట్ల తయారీ దిశగా అడుగులు వేస్తోంది. ఇక రీయూజబుల్ రాకెట్ లాంచర్లపై ఇప్పటికే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పనిచేస్తోంది. దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో రీయూజబుల్ రాకెట్లకు మంచి డిమాండ్ ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు అందుకు స్పేస్ ఎక్స్ బాటలు వేసింది. చంద్రుడు అంగకారకుడిగా
అంగారకుడిపై మనుషులను పంపడమే తన లక్ష్యమని స్పేస్ ఎక్స్ చీఫ్ ఇలాన్ మస్క్ చెబుతున్నాడు. అందుకు రీయూజబుల్ రాకెట్లు మొదటి అడుగుగా పేర్కొనవచ్చు. ప్రస్తుతం బూస్టర్లు మాత్రమే రీయూజబుల్ గా మార్చారు. ఆ తర్వాత స్టెప్ మాత్రం పూర్తిగా రాకెట్లను కూడా పునర్వినియోగంగా మార్చే దిశగా అంతరిక్ష పరిశోధన సంస్థలు అడుగులు వేస్తున్నాయి. అయితే ఈ రీయూజబుల్ రాకెట్లని సాధారణ పౌరుల ప్రయాణానికి అనువుగా మార్చేందుకు మస్క్ యోచిస్తున్నాడు. వాస్తవానికి రాకెట్లకు అమర్చే బూస్టర్లే మస్క్ ప్రణాళికకు కీలకంగా మారనున్నాయి. మస్క్ ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో ఈ బూస్టర్లే కనిపిస్తాయి. సముద్రంలో ఓ చోట లాంచ్ ప్యాడ్ ఉంటుంది. అక్కడికి ప్రయాణికులు షిప్ లో వెళ్తారు. స్పేస్ ఎక్స్ ఏర్పాటు చేసిన రాకెట్ లోకి వెళ్తారు. ఆ రాకెట్ గాల్లోకి ఎగిరి కొంత దూరం ప్రయాణించిన తర్వాత బూస్టర్ విడిపోతుంది. ఆ బూస్టర్ తిరిగి లాంచ్ ప్యాడ్ కు చేరుకుంటుంది. ఇక రాకెట్ మాత్రం గమ్యం దిశగా ప్రయాణిస్తోంది. ఆ రాకెట్ కు అమర్చిన మరో బూస్టర్ తో గమ్యస్థానంలోని లాంచర్ లో దిగుతుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ముంబై తీరంలో స్పేస్ ఎక్స్ ఒక లాంచ్ ప్యాడ్ ను ఏర్పాటు చేస్తుంది. అలాగే న్యూయార్క్ తీరంలోనూ ఓ లాంచ్ ప్యాడ్ ను ఉంటుంది. సో ముంబై నుంచి న్యూయార్క్ కు గంటకు 27,000 కిలోమీటర్ల వేగంతో ఈ రాకెట్ వెళ్తుందన్నమాట. ఆ వేగంతో వెళ్తే సుమారు 30 నిమిషాల లోపే అమెరికాకు చేరుకోవచ్చు. అయితే మస్క్ షేర్ చేసిన వీడియోలో రాకెట్ న్యూయార్క్ నుంచి ఉదయం 7 గంటలకు బయలుదేరి చైనా ఆర్థిక రాజధాని షాంఘై తీరానికి 7 గంటల 39 నిమిషాలకు చేరుకున్నట్టు చూపించారు. అంటే అంత దూర ప్రయాణం కేవలం 39 నిమిషాల్లో పూర్తయింది. ఇక ఈ రాకెట్లు అందుబాటులోకి వస్తే ప్రపంచంలోని ఒక మూల నుంచి మరో మూలకు కేవలం గంటలోనే ప్రయాణించవచ్చన్నమాట. అయితే అందులో ఒక మైనస్ పాయింట్ ఉంది. మస్క్ చెబుతున్న ఈ గంట ప్రయాణం కేవలం తీర ప్రాంతాలకే పరిమితం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సముద్ర తీరం ఉన్న దేశాలకు మాత్రమే ఇది అనుకూలం. రాకెట్ లాంచ్ ప్యాడ్లను మస్క్ సముద్రంలో మాత్రమే ఏర్పాటు చేస్తున్నాడు. భూపరివేష్టిత ప్రాంతాలైన నేపాల్, భూటాన్ వంటి దేశాలకు ఈ ప్రయాణం అందని ద్రాక్ష అన్నమాట. అయితే ధ్వని వేగంతో ప్రయాణించే సూపర్ సోనిక్ విమానాలపై నాసా ప్రయోగాలు చేస్తోంది. అయితే ఈ విమానాలకు ధ్వనే అతిపెద్ద సమస్య. ఈ సూపర్ సోనిక్ విమానం ఇప్పటికే ట్రయల్స్ ను పూర్తి చేసుకుంది. ఇది గంటకు 925 కిలోమీటర్ల వేగంతో 55,000 అడుగుల ఎత్తులో ప్రయాణించనుంది. అది అందుబాటులోకి వస్తే మాత్రం సముద్ర తీర ప్రాంతాలే కాదు, భూ పరివేష్టిత ప్రాంతాలకు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ సూపర్ సోనిక్ విమానానికి మస్క్ గట్టి పోటీని ఇవ్వనున్నారన్నమాట. మొత్తంగా ఆధునిక విమానాయనంలో భారీ మార్పులే రానున్నాయి. ప్రపంచంలోని ఏ మూలకైనా మరింత వేగంగా ప్రయాణించే అవకాశాలు అందుబాటులోకి రానుండడం అద్భుతమనే చెప్పాలి.